హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేపీ పిరమిడ్ ఛానల్. నేను మీ అన్యం రామకృష్ణ. ఈరోజు మనం అన్నదానం వల్ల కలిగే ఫలితాల గురించి కొన్ని మాట్లాడుకుందాం. అదేంటంటే అన్నదానం పరబ్రహ్మ స్వరూపం. అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నది. అంటే అన్నమే పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆ దానం మనం ఎవరికి పరబ్రహ్మని అందరికీ ఇస్తున్నాం. మరి మీరు జీవదాతలుగా మారగల అవకాశాన్ని అన్నదానం ఇస్తుంది. అది ఎప్పుడైతే మీరు ఏమీ ఆశించకుండా సమర్పించుకుంటారో మీరు ప్రేమ స్వరూపంగా మారిపోతారు. అంటే మీరు ఏమి ఆశించరు కదా. అన్నం పెట్టేటప్పుడు మీరు ఏమి ఆశించరు. అంటే ఓ ప్రేమ పొందుతారు వాళ్ళ నుంచి. అన్న మీ దగ్గర అన్న ఎవరైతే తిన్నారో ఆ ప్రేమ పొందుతారు. సో అన్నదాత సుఖీభవ అని మిమ్మల్ని దీవిస్తారు కూడా. అన్నదాన కోటి దానంతో సమానం, ఫలితం సమానం. ఓకే, శాకాహారం అమృతాహారం అది మనం తెలుసుకోవాలి. సో మాంసాహారం ఒక ఆహారం, అన్నదానమే మహాదానం. సో అది ఫ్రెండ్స్. సో మీరు ఎక్కడున్నా, ఏ ఊళ్ళో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా వీలైనంత మట్టుకి ఆ అన్నదానం చేయండి. అన్నదానం చేయడం వల్ల ఈ వచ్చే ఫలితాలని పొందండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లోక కళ్యాణం కోసం 10 మందికి చెప్పండి.